ఇంతకీ రెండు పార్టీలు కూడా ఖచ్చితంగా కూటమి ఉన్నటువంటి పార్టీ ప్రధాన పార్టీ టీడీపీ, అదేవిధంగా వైసీపీ అధికార పార్టీ వైసీపీ రెండు కూడా అల్లర్లకు మేము పాల్పడలేదంటే మేము పాల్పడలేదు, ప్రత్యర్థుల మీదే అంటే వైసీపీ కూటమి మీద, అదే టీడీపీ మీద, టీడీపీ వైసీపీ మీద ఫిర్యాదులు చేసుకోవడం ఆల్మోస్ట్ ఇప్పటికే ఈసీకి డీజీపీకి పలుమార్లు ఆ పార్టీకి చెందిన నేతలు కూడా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు చెప్పేది మాకు సంబంధం లేదు, వారే ఈసీతో కుమ్మక్కయి ఈ విధంగా దాడులకు పురుగొల్పేలా చేశారని వైసీపీ అంటాం. సేమ్ ప్రాస్పెక్ట్లో టీడీపీ కూడా ఈసీ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించిందని, పోలీసులు వారికి వైసీపీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఈ విధంగా చెప్పుకున్న పరిస్థితి ప్రతి ఫిర్యాదులో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అసలు ఎవరు సహకరించకుండానే ఇంత నష్టం జరిగిందా, ఇన్ని అల్లర్లు జరిగాయి, ఇంత దారుణం జరిగిందా, ఇంత రక్తపాతం జరిగిందా అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటుగా ప్రముఖ న్యాయవాది జగదీష్ గారు, అదేవిధంగా వైసీపీ నుంచి నాగరాజు గారు, టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు సిద్ధంగా ఉన్నారు. రైట్, ముందుగా న్యాయవాది జగదీష్ గారు రెండు పార్టీలు కూడా వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు చాలా స్పష్టంగా ఫిర్యాదులు చేసుకున్న క్రమంలో మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదన్నట్టు చెప్తూ ఉంది. ఈసీకి ఆపాదిస్తూ ఏ పార్టీకి ఒక పార్టీ ఇంకో పార్టీకి ఈసీని ఆపాదిస్తూ చాలా స్పష్టంగా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా వీళ్ళ పాత్ర లేకుండా ఈ పార్టీకి సంబంధించిన ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పాత్ర లేకుండా అంత హింస, అంత వైలెన్స్, అదేవిధంగా అంత నష్టం జరిగి ఉండే అవకాశం ఉందా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి నాగరాజు గారికి, బీఆర్కే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. సార్, మనం ఈ ఎలక్షన్ల గురించి ఈ ఎన్నికల హింస గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం. ఇది ఇప్పుడు కాదు, మనం ఎన్నికల ముందు నుంచే మనకి దీనిపైన ప్రజలకి, ఇటు పార్టీ నాయకులకి, అందరికీ దీనిపైన చాలా వరకు అనుమానాలు ఉన్నాయన్నమాట. ఇలా ఊహిస్తా ఉన్నారు ఈ హింస జరిగే అవకాశం ఉంది అని. దానికి తగ్గట్టుగానే ఈసీ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈసీ నిక్కక్షిగా వ్యవహరించి హింసాత్మక సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలలో విఫలమైందని ఒక విధంగా చెప్పాలి. విఫలం కూడా అయ్యింది. బట్ పోలీస్ బాస్ను మార్చడమే కాకుండా తర్వాత కూడా ఎక్కడ హింస జరిగే అవకాశం ఉందో గుర్తించలేని పరిస్థితి ఒకటి ఉంది. అయినా గుర్తించారు కూడా, కాస్త లేటుగా అయినా గుర్తించి అక్కడ అధికారులు కూడా మార్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, అధికారులను మార్చేటప్పుడు అతనైతే నిక్కక్షిగా స్థానిక నాయకులతో ఆల్రెడీ అతనికి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన పక్షపాతం వహించే అవకాశం ఉంది అని చెప్పి ఇంకోటి తీసుకొచ్చారు. వాళ్ళు మాత్రం ఆ విధంగా ప్రవర్తించరు అనేదానికి సర్టిఫికేట్ ఏం లేదు వాళ్ళకి. పోలీసులు తమ డ్యూటీని శాంతి భద్రతలు కాపాడంలో విఫలమైనది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళు సిట్టుకి బాధ్యత వహించాల్సిన వాళ్ళు స్థానిక రాజకీయ నాయకులతో కుమ్మక్కై, ఎప్పుడైతే పోలీసులు స్థానిక రాజకీయ నాయకులతో వాళ్ళు కుమ్మక్కయ్యారో ఇలాంటి సంఘటనలు ప్రతి ఎన్నికల్లో మనం చూస్తాం. ఈసారి ఎన్నికల్లో ఈ మూడు ప్రాంతాల్లోనే, ఒకటి పల్నాడు, రెండు తిరుపతి, ఇంకోటి అనంతపురం, ఇక్కడ ఈ మూడు ప్రాంతాల్లో ప్రజలకు అర్థం కాదు అంటే లా అండ్ ఆర్డర్ ఉందా. ఈసీ కూడా ఆర్డర్ ఇవ్వకుండా ఒక సిఐ, ఒక డిఎస్పీ స్థాయి అధికారి రాజంపేట నుంచి అనంతపూర్ తాడిపత్రికి ఎలా వెళ్ళాడు? ఇంత నిస్సిగ్గుగా, ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ పైన చర్యలు అవసరాన్ని ఈ సంఘటనలు గుర్తిస్తారు. ఈ టోటల్ ఎపిసోడ్ లో ఎవరితో కుమ్మక్కయ్యారు, ఎవరు హింసకు ప్రేరేపించారనేదే ప్రధాన పాయింట్. రెండు పార్టీలు మాత్రం ఆరోపణలు చేసుకుంటున్నాయి. బట్ యాక్చువల్ పాయింట్, క్రక్స్ ఆఫ్ ది పాయింట్ మాత్రం ఎవరు కుమ్మక్కయ్యి ఏ విధంగా హింసకు పాల్పడ్డారనేదే మెయిన్ పాయింట్. అది తేల్చాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఆ విషయంలో మనకి చాలా క్లారిటీ ఉంది. చూడండి, ఎప్పుడైతే ఈసీ కోడ్ వచ్చిన తర్వాత అధికారులను మార్చి ఎన్నికలకు ఎప్పుడైతే వెళ్ళిందో, మీరు ఎక్కడ చూసినా కూటమికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ తక్కువ మోతాదులో వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఈసీ ఫైల్ పోయిందనో, పోలీస్ వ్యవస్థ ఫైల్ పోయిందనో వాళ్ళు తక్కువ మోతాదులో ఫిర్యాదు చేశారు. కానీ గొడవలు జరిగిన ప్రతి చోట ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు మాకు పోలీసులకు కోఆపరేట్ చేయడం లేదు, అసలు కొత్తగా ఎవరినైతే అక్కడ అధికారులు పెట్టారో వాళ్ళు ఈసీ కొత్తగా పెట్టిన వాళ్ళు అసలు దీనికి ఈసీనే బాధ్యత అని వాళ్ళు ఇప్పుడు ఈసీ పైన చెప్తున్నారు. వ్యవహారం నచ్చిందేమో. ఇప్పుడు తిరుపతిలో చూడండి, తిరుపతి చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పైన దాడి చేశారు అత్యంత దారుణంగా. టీడీపీ అభ్యర్థి స్ట్రాంగ్ రూమ్ నుంచి వస్తుంటే ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ యూనివర్సిటీ ఉందో అక్కడ వెళ్ళి దాడి చేశారు. అంటే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ప్రతిపక్షం, కూటమిలో ఉన్న టీడీపీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ పైన దాడి చేశారు. అదేవిధంగా పల్నాడులో చూసుకుంటే
పల్నాడులో కూడా చూడండి, గతంలోనే గత ప్రభుత్వం ఉన్నప్పుడే పల్నాడు రగిలిపోయింది, ఎన్నో కుటుంబాలు వలసపోయినాయి. ఈ 3 సంఘటనల్లో కూడా ఎక్కడ ప్రతిపక్షం కొమ్ము కాసినట్టు ఎక్కడ కనిపించలేదు. కానీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళే స్పష్టంగా వాళ్ళే దాడులు చేస్తారు, వాళ్ళే ఈజీ పైన నెపం నెట్టేస్తారు. అధికారులు మార్చకుండా ఉంటే జరుగుండేది కదా, అధికారులు మార్చి దీనికి ఈ విధంగా అవడానికి కారణం అని వాళ్ళే చెప్తారు. ఇక్కడ వాస్తవాలను మనం మాట్లాడుకుంటే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ దాడులు జరిగాయి. దీనిని పసిగట్టలేని ఇంటెలిజెన్స్ వైఫల్యం కావచ్చు. ముఖ్యంగా డిఐజీని అయితే ఎలక్షన్ కమిషన్ మార్చింది కానీ సిఎస్ గారిని మార్చలేదు. సిఎస్ దగ్గర నుంచి ఈ విచారణ మొదలు పెట్టాలని, సిఎస్ దీనికి బాధ్యత వహించాలని అందరూ చెప్తున్న విషయం. మనం పరిశీలిస్తే కూడా ఇందుకు సిఎస్ఏ బాధ్యులు అవుతాడు. సిఎస్ పైన ఆల్రెడీ కంప్లైంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాటిని విచారిస్తే ఇందుకు బాధ్యులు బయటపడే అవకాశం ఉందండి. రైట్. బాలగురుస్వామి గారు, ప్రధానంగా మీ పార్టీ